సో హాయ్ గాయస్, నేనైతే ఇప్పుడే లేచానమాట. టైం అయితే 9:30 అవుతుంది. నైట్ ఫుల్గా నిద్ర వస్తుందన్నమాట, అందుకే లేవలేదు. అయితే నేను డైలీ లేచి ఈ టైంకే లేస్తాను అనమాట. ఒక్కొక్కసారి 10 కూడా అవ్వచ్చు. ఈ టైంకి నేను లేచే పని ఏంటి అనేసి అంటే ఈ బెడ్ అనేది నేను శుభ్రం చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కప్పుకునేది అది. ఇదైతే బెడ్ శుభ్రం చేసుకుంటాను ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఏ పని చేస్తానని చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? బెడ్ అయితే శుభ్రం చేసేద్దాము. సో గాయస్, నేనైతే బెడ్ అయితే శుభ్రం చేస్తాను అనమాట. మొత్తం సర్దేశాను. నెక్స్ట్ అయితే నేను ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు అంతా ఎలా పెడితే అలా ఉంటుంది కదా, అంటే ఉండదు, బట్ నొక్కదాన్ని ఉంటా కాబట్టి అలా ఏమి ఉండదు. బట్ తుడడం అయితే తుడాలి కదా డైలీ. నా ఇప్పుడు ఇల్లు అయితే శుభ్రం చేసుకుందాం. అయితే ఆల్రెడీ నేను బ్రష్ చేస్తానమాట. లేచినంటే ఫస్ట్ బ్రష్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేనైతే తుడుచుకుంటాను. మళ్ళీ ఇల్లంతా వాటర్ కారుతుంది అనమాట మళ్ళీ తుడుచుకోకపోతే. సో ఇప్పుడైతే నేను తుడిచేస్తాను అనమాట ఇల్లంతా. నీట్గా ఒక్కరు ఉన్నా సరే నీట్గా ఉంచుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి డైలీ మనం ఏముంది, ఒక్కళ్ళు ఉన్నా సరే డైలీ చేసే పనే కదా ఇది కూడా. సో రూమ్ అయితే క్లీన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఈ క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ ఇలా తీస్తాను అనమాట. అంటే ఇది ఒక్క రూమ్ అనమాట. ఒక్క రూమ్కి 2 రూముల్లో నేను చేసుకున్నాను. ఒక్కదాన్నే కాబట్టి ఒక్క రూమే నేను ఉంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం టిఫిన్ చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నైట్ దోశల పిండి ఇంకా కొంచెం ఉంది, ఒక 2 దోశలు అవుతాయి, దానికి సరిపోద్దని చెప్పాను కదా, అదే అనమాట. ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది మా ఫ్రిడ్జ్ అనమాట. ఇది కొంచెం 2 దోశలు అవుతాయి అనమాట. ఈ పిండి అయితే మనం ఇప్పుడు దోశ వేసుకుందాం అనమాట. ఈరోజు సండే కాబట్టి ఎగ్ దోశ ఎలా వేయాలనేది మీకు నేను వీడియో పెడతాను. కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లో లైట్ ఆన్ చేస్తే కిచెన్లోకి వస్తాము. ఒక్కదానికే ఎగ్ వేసుకోలేను అనమాట ప్లాను. నేను యాక్చువల్గా ఏం చేస్తానంటే నైట్ తినేటప్పుడే నేను గిన్నెలన్నీ కడిగేస్తాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ ఉంటే బాగోదు కాబట్టి నేను నైట్ గిన్నెలను శుభ్రం చేస్తాను. ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి నేను లేచేది 9:30 కాబట్టి మళ్ళీ స్మెల్ వస్తే మళ్ళీ ఇబ్బంది అనేసి నేనైతే అన్నీ చేస్తాను అన్నమాట ముందుగానే. ఎందుకంటే ముందు చేసుకుంటే తప్పే ఉంది, మంచిది కదా. మాకైతే ఫుల్ వర్షాలు అనమాట. ఎంత వర్షాలు పడుతున్నాయంటే అంత వర్షాలు పడుతున్నాయి. చాలా ఫుల్గా పడుతుంది వర్షం. అయితే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఎక్కువ ఏం లేదు, ఒక్క దోశకు వస్తుంది అంతే. ఒక్క దోశకు వస్తుంది. మళ్ళీ ఈరోజు నైట్ పప్పు నానబెట్టుకోవాలి. బట్ నైట్ అయితే దోశలు చాలా క్రిస్పీగా మంచిగా వచ్చాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇందులో ఒక దోశ రావడానికి ఏంటంటే కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేయాలి కదా, ఎందుకంటే ఇది ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది, ముద్దలా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అలాగా ఇంకేంటి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఏం టిఫిన్ చేస్తారు? కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఎప్పుడూ కూడా. ఇంకా
ఇంకా డైలీ వీడియోస్ పెడతాను. బట్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను అన్నమాట. వాటర్ అయితే వేసాను అనమాట, ఎక్కువైపోతాయేమో చూసుకొని వేసుకుంటాను. ఇందులో ఎక్కువ అవ్వవు, బాగానే ఉంటాయి. ఇందులో కలుపుకుంటున్నాయి ఈరోజు. నిన్న రాత్రి వేరే బౌల్లో కలిపాను, ఇప్పుడు నేను వేరే దాంట్లో కలుపుతున్నాను. మనకు చేతితో ఏది అందుబాటు అయితే అదనమాట. కొంచెం వీడియో కింద పెడతాను. మనకు వీడియో ఏది అందుబాటు అయితే అది. ఇంక ఇందులో సాల్ట్ కూడా వేయాలి. నేను డైలీ చేసే పని ఇదే. ఏంటంటే మార్నింగ్ లేవడం, వెంటనే బ్రష్ చేయడం, దేవుడి మొక్కలు చూస్తాను మార్నింగ్ లేచిన వెంటనే. నెక్స్ట్ అయితే బ్రష్ చేస్తాను. బ్రష్ చేసిన తర్వాత ఇలా బెడ్ అయితే శుభ్రం చేసుకుంటా, తర్వాత ఇల్లు శుభ్రం చేస్తాను. ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ యాక్చువల్గా డైలీ అంటే డైలీ దోశ తింటా అనుకోకండి. అంటే ఒక దోశకు మిగిలింది కాబట్టి నేను తింటున్నాను, లేకపోతే తిన్నాను. అంటే డైలీ నేను అసలు తిన్నాను అనమాట, టిఫిన్ అలవాట్లేదు. ఒకవేళ ఫాస్ట్గా లేస్తే తప్పకుండా తింటాను, లేకపోతే తినడం మానేస్తాను. సేమ్ ప్రాసెస్ అనమాట. నైట్ ఎగ్ దోశ కూడా సేమ్ ప్రాసెస్. ఎలా ఉందో కొంచెం టేస్ట్ చూద్దాం. కొంచెం సాల్ట్ పడుతుంది. సరిపోయిందనమాట. మనమైతే సాల్ట్ డబ్బా లోపల పెట్టేద్దాం. ఖాళీ అయిపోయిందనమాట. ఇదైతే కడిగేసి మళ్ళీ ఈరోజు నైట్ పప్పు నానబెడితే రేపు మార్నింగ్ అవుద్ది. అంటే ఇప్పుడు నానబెట్టలేక కాదు, అంటే ఈవినింగ్ టైం ఎలా ఉంటుందో, వర్షాలు కదా, కరెంట్ లేకపోతే మిక్సీ ఆన్ చేస్తే బాగోదు అనేసి నేనైతే మిక్సీ ఆన్ చేయదలుచుకోలేదు. అందుకే నైట్కి నానబెట్టముక పొద్దున్న ఈ టైం వస్తే కరెంట్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట, ఆఫ్టర్నూన్ ఎప్పుడు తీస్తున్నా సరే. అందుకే నేనైతే పప్పు నైట్కి నానబెడతాను. బట్ ఇదైతే రేపైతే మళ్ళీ ఇంకో వీడియోలో నేను పెడతాను అనమాట, ఎగ్ దోశ ఎలా చేయాలి అనేది. ఇదైతే నేను నేర్చుకున్నాను, మమ్మీ నేర్పలేదు. మమ్మీ దోశ ఒకటే నేర్పించింది, ఎగ్ దోశ అనేది నేను నేర్చుకున్నాను. బట్ ఇది ఒక 2 minutes అలాగ అది నానితే ఇంకా బాగుంటుంది అనమాట, అందంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? ఒక 2 minutes అయిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. ఇంకేంటి, మీకు ఏదైనా వీడియో కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. అంటే నాకు వస్తే నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా కూడా. ఇంకేంటి ఫ్రెండ్స్, డైలీ నేను చేసే పని అయితే ఇదే. అంటే ఇప్పుడు టిఫిన్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాను, అలా కాసేపు ఫోన్ చూస్తాను అనమాట. వెంటనే స్నానం అయితే చేయను, ఎందుకు అబద్ధం చెప్పకూడదు ఏదైనా సరే. ఫోన్ చూసి అప్పుడు రైస్ కుక్కర్లో రైస్ పెట్టి వెళ్ళి స్నానంకి వెళ్ళి వచ్చేస్తాను. వచ్చిన తర్వాత కర్రీ వండుకుంటా. కర్రీ వండుకొని 12:30 అయితే నేను తినేస్తాను అనమాట. ఫుడ్ నాకు ఆకలి ఎక్కువ. 12:30కి అయితే నేను తినేస్తాను. తినేసి మళ్ళీ కాసేపు ఫోన్ చూసుకొని పడుకుంటా, లేకపోతే బయటికి అలా వెళ్తా, అంతే. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు చెప్పాలి. ఇంకా చాలా చాలా విశేషాలు చెప్పాలన్నమాట, బట్ ఆలోచిస్తున్నా. ఎందుకంటే కొత్తగా క్రియేట్ చేశాను కదా, నాకు అన్నీ తెలియాలి కాబట్టి నేను మళ్ళీ అన్ని వీడియోస్ పెడతాను అన్నమాట. మా ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, అవి ఫోటో ఫ్రేమ్స్ ఎక్కడ చేయించాను అనేవి, అండ్ ఇంకా ఏ ఊర్లో చేయించాను, అండ్ ఇంకా ఎవరెవరు గిఫ్ట్లు ఇచ్చారు అనేది ఫోటో ఫ్రేమ్స్ కూడా మీకు నేను చూపిస్తాను ఖచ్చితంగా కూడా. సరేనా? సరే ఫ్రెండ్స్, అయితే బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను కొంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఎక్కువ మంది సపోర్ట్ చేయాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. తో థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ.